ధనుసు రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా తృతీయ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని పొందుతూ అర్ధాష్టమ శని భగవానుని యొక్క కృప కటాక్ష వీక్షణలు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుస్సు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి స్వల్పమైన ఇబ్బందులు ఉండినను దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. అందరూ కూడా మిమ్మల్ని యాంత్రిక జీవన విధానంలో డబ్బులు ఉన్నంత వరకే మీ దగ్గర ఉండడం, డబ్బులు అయిపోయిన తర్వాత మిమ్మల్ని దూరం చేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా ఇప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం కారణం వలన నిజం ఏమిటి, నీళ్లు ఏమిటి, పాలు ఏమిటి అంటే ధర్మాత్ములు ఎవరు, దుర్మార్గులు ఎవరు, సత్ప్రవర్తన ఎక్కడ ఉంది, దుష్ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకున్నారు కనుకనే జీవితం ఇప్పటికీ మీకు బోధపడింది. కనుక పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నిమ్మరసం తాగుదాము అనేటువంటి మంచి స్థితికి మీరు చేరుకున్నారు. ఇదే స్థితిని మీరు కొనసాగించగలిగినట్లయితే రాబోయే కాలంలో మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు. ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు, వాస్తు నరదృష్టికారకుడు రాహు తృతీయ స్థానంలో సంచారం చేయడం వలన మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. ఆర్థిక సంబంధాలు కూడా అనంతమైనటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద చాలామంది పెట్టుకున్నారు. వాటికి వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకునేదానికన్నా ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నా జీవితం నా ఇష్టం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, స్థితప్రజ్ఞత ఎవరైతే కలిగి ఉంటారో వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ శని సంచార స్థితి, మరొక వైపు విశేషమైన సప్తమంలో గురు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవసరం. అనేక రకాలమైన అంటే భిన్న అభిప్రాయాలు ఉండినను మౌనమే శరణ్యంగా భావించగలగాలి. కనుక ఇలాంటి కాల సమయంలో